హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈరోజు నేను మీకు ఉగాది పచ్చడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా వీడిలా చేస్తా. ఈరోజు మీ అందరికీ ఉగాది ఫెస్టివల్ గురించి, అలాగే ఉగాది పచ్చడి వెనక ఉన్న సైన్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఉగాది అంటే న్యూ ఎరా ఆఫ్ బిగినింగ్ అనమాట. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా, సో దాన్నే అంటారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మన తెలుగులో మన న్యూ ఇయర్ కన్నా కూడా మనకి మెయిన్ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనకి ఎండిపోయిన ఆకులు కొత్తగా చిగురు ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి. సో అందుకే రైతులు కూడా ఇప్పుడే పంటను అనేది వేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు పంట బాగా కాస్తుంది కాబట్టి. అండ్ అలాగే ఇప్పుడే క్లైమేట్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. అందువల్ల సీజనల్ డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. ఈ సీజనల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ ఉగాది పచ్చడిని కనుక్కున్నారనమాట. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటారు కదా, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అవేంటో తెలుసుకుందామా? ఈ వేప పూతలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, అంటే మన బాడీలో ఉన్న క్రిమినల్ చంపే గుణం ఉంటుందన్నమాట. ఇక చింతపండేమో మనలో ఉన్న జీర్ణశక్తిని పెంచడానికి, ఇంకా బెల్లం ఏంటంటే మనలో బలాన్ని పెంచడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా మామిడికాయ అయితే విటమిన్ సి అనేది ఉంటుంది. ఇంకా ఉప్పులో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మిరియాల పొడి వేయడం వల్ల దగ్గు, జలుబు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఒకప్పుడు కారం బదులు మిరియాల పొడి యూజ్ చేసేవాళ్ళంట. ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ డిసీజెస్ ఏవి రాకుండా ఉండేదన్నమాట. అందుకే మన పూర్వీకులు చెప్పేది ఏవి మూఢనమ్మకాలు కాదనమాట. ప్రతి దాని వెనక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ ఏంటో మనం తెలుసుకుంటే మిరాకిల్స్ హ్యాపెన్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.